హలో హాయ్ ఫ్రెండ్, తెలుసు కదా నేను మీద భాస్కర్ ఫ్రెండ్స్. మనకైతే ప్రకాశన డైరీ ఫామ్లో అయితే ఉన్నాయి. మనకైతే మొత్తానికైతే 15 ఆవులు అయితే లోడ్ దిగినాయి అంట. మనకైతే ప్రజెంట్ అయితే జెర్సీ ఉన్నాయి, హెచ్ఎఫ్ ఉన్నాయి మనకైతే. అండ్ ధరలు అయితే 50,000 నుంచి 70,000 మధ్యలో అయితే ఉన్నాయి ఫ్రెండ్. మనకైతే 50,000 నుంచి 70,000 మధ్య లాస్ట్ ప్రైజ్ అయితే 70,000 వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే. అండ్ ప్రజెంట్ అయితే ఒక్కొక్క అయితే కనుక్కుందాము. మంచిగా ఉన్నాయి ఆవులు అయితే చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే అండ్ నా వీడియో కొత్తగా చూసేవాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ చేసుకోండి. ఓకేనా, శివాల్ పాండ అండి. అన్న నమస్తే అన్న. నమస్తే. మొత్తానికి ఎన్ని ఆవులు వచ్చినాయి? 15 ఆవులు ఉన్నాయన్న ఈ వారం. 15 ఆవులలో ఏమేమి బ్రీడ్ ఉన్నాయన్నా? గిర్ ఉన్నాయన్న, జెర్సీ ఉన్నాయన్న, హెచ్ఎఫ్ ఉన్నాయన్న. హెచ్ఎఫ్ గిరి ఉన్నాయంట, జెర్సీ ఉన్నాయంట, హెచ్ఎఫ్ ఉన్నాయంట. మన తాన ఏం ధరల నుంచి ఉన్నాయి ఈ వారం? స్టార్టింగ్ 50,000 నుంచి ఎండింగ్ 70,000 వరకు ఉన్నాయి. 50,000 నుంచి 70,000 అంతేనా? 70,000 వరకు. 70,000 వరకు ఫ్రెండ్ 50,000 నుంచి 70,000 వరకు అయితే ఉన్నాయంట ఫ్రెండ్. మనకైతే స్టూడియో పాలిచేటి ఉన్నాయి. 7 పాలిచ్చే ఆవులు ఉన్నాయన్న. ఓకే, 8 సుడావులు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు. మన డైరీ ఫామ్ అడ్రస్ చెప్పేసాయి. మామిడిపల్లి విలేజ్ అన్న. ఓకే, నందిగాం మండల్. ఓకే, రంగారెడ్డి జిల్లా. ఓకే, తెలంగాణ. షాద్నగర్ తాలూకా. షాద్నగర్ నుంచి మనకు ఒక 9 వస్తుందా? 8 కిలోమీటర్లు. 8 వస్తుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క అయితే కనుక్కున్నాం రండి. 50,000 నుంచి 70,000 మధ్యలో అయితే ఉన్నాయంట మనకైతే ఆవులు అయితే. ఒక్కొక్క అయితే వచ్చే ఒకటే పనా వినడానికి ఉందన్న ఇది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఈనాడానికి అయితే ఉందంట ఫ్రెండ్స్. ఈ ఆవు అయితే జెర్సీ హెచ్ఎఫ్ జెర్సీ వస్తుందన్న ఫ్రెండ్స్. జెర్సీ వస్తుందంట మనకైతే. చూసుకోవచ్చు. మనకైతే ఇంకా అడ్డర్ చూపిస్తారండి అన్న. ఇది ఈనడానికి ఉంది కదా, ఎంతవరకు పెట్టుకోవచ్చు పాలు? నుంచి 8 వరకు వస్తుందన్న ఫ్రెండ్స్. 6 లీటర్ల నుంచి 8 లీటర్ల మధ్యలో అయితే పాలు చెప్తుంది ఫ్రెండ్స్ అన్న అయితే చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే ఇది ఈనమోపుంది. పొడుగునాలు కూడా చూపిస్తారండి. కొంచెం ముందుకెళ్ళాను కనకాటు చూసుకోండి. ఒక 3-4 డేస్ టైం ఉంటుంది తినడానికి. ఓకే, ఈ ఆవుకి ఎంత చెప్తున్నాం? చెప్పు 70,000 చెప్తున్నాను. ఫైనల్ రేటు? ఫైనల్ రేట్ ఎలాంటి మార్జిన్ లేదంటే 63,000కి ఇస్తాను. 63,000. 63,000 ఫైనల్ రేట్. ఫైనల్ రేటు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంత ఎన్నో అవుతా? మంచి సైజ్ అవన్న. ఈసారి ఇంత త్రాడ్ ఉంటుంది అన్న. 63,000 చెప్తున్నా ఫైనల్ రేటు చూసుకోవచ్చు. ఓకే, ఈ ఆవు దీని ధర అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్ మనకైతే. ఓకే, రెండోది ఎటుకైతే వెళ్ళిపోన్నాను మనకైతే. వెళ్ళిపోనా అన్న? రెండవ కదా చెప్పరా? ఇది కూడా వినడానికి ఉందన్న. ఇది కూడా జెర్సీ వస్తుందన్న. జెర్సీ 2-3 రోజులు టైం పడుతుంది అన్న ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. జెర్సీ వస్తుందంట. 2-3 రోజులు అయితే టైం పడుతుంట ఫ్రెండ్స్. ఈనడానికి అయితే చూసుకోవచ్చు మనకైతే. అండ్ ఇప్పుడు ఇంత అవుతానా? సార్ ఇంత త్రాడ్ ఉంటుంది అన్న. ఇప్పుడు ఇంత 3 అవుతా. 3 అవుతుంటుంది. ముంగల ఫేస్ క్వాలిటీ కూడా చూపిస్తారండి. కడలు వేసిందని కొత్త కడ ఇప్పుడు వస్తుంది. సన్కట్ కూడా చూసుకోండి. 4 పర్ఫెక్ట్గా ఉన్నాయి మనకైతే చూసుకోవచ్చు. అన్న ఎంతవరకు ఎత్తున్నాను పాలు తింటే? ఇది పూటకి 5 నుంచి 7 మధ్యలో వస్తాయి అన్న. 5 నుంచి 7 మధ్యలో వస్తుంది పూటకి. 12 నుంచి 14 లీటర్ల మధ్యలో రోజు మీద. ఓకే, ఈ ఆవుకి ఏం ధర చెప్తున్నాను? చెప్పు 70,000 చెప్తున్నాను. ఫైనల్ రేటు? ఇది ఫైనల్ రేటు 62,000కి ఇస్తాను ఫ్రెండ్స్. 62,000 అయితే చెప్తుంది ఫ్రెండ్స్ అని అయితే చూసుకోవచ్చు. రెండవ ఒకటి అయితే ఏం తగ్గుతా రైతులు వస్తే? ఏం తగ్గినా 1,000-1,500 తగ్గిస్తామన్నా. ఈ 50,000 ఎట్లుంటో చూద్దాం రండి. మళ్ళీ లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో. మూడవ కథ అయిపోనా? జెర్సీ వస్తుంది అన్న. ఇది ఓకే, మహారాష్ట్రకి వెళ్ళి వచ్చిందన్న. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు ఈసారి ఇంత థర్డ్ లాక్టేషన్ ఉంటుందన్న ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మహారాష్ట్రకి అయితే వచ్చినట్టు జెర్సీ అయితే చూసుకోవచ్చు మనకైతే. ప్రజెంట్ అయితే ఎంతవరకు పెట్టుకుందాం అన్న పాలు? ఇది పూటకు 7 నుంచి 8 మధ్యలో రావచ్చు అన్న. 7 నుంచి 8 మధ్యలో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మహారాష్ట్ర బ్రీడ్ అంటారు ఫ్రెండ్స్. ఈ ఆవు అయితే చూసుకోవచ్చు. 7 నుంచి 8 మధ్యలో అయితే పాలు చెప్తుంది అన్న అయితే. మహారాష్ట్ర నుంచి వచ్చింది జెర్సీ బ్రీడ్ అన్న ఆవు. ఓకే, తన్నుడు నిదానం చూసుకోండి. పొడుగు నరాలు చూసుకోండి. మంచి సైజు ఉందన్న. తన్నుడు ఎగురుడు ఏది లేదు. ఇప్పుడు ఏంటి అయితే అన్నది త్రాడ్ ఉంటుంది అన్న. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంత త్రాడ్ లాగా వచ్చిందంట. అవి కూడా మంచి నిదానం ఉందన్న. తన్నుడు చూసుకోవచ్చు. అండ్ ఒక 1 వీక్ టైం పడుతుంది అన్న. 1 వీక్ టైం పడుతుంది వినడానికి. 7 నుంచి 8 మధ్యలో అయితే పాలు చెప్తుంది ఫ్రెండ్స్ అని అయితే చూసుకోవచ్చు. ఏం ధర చెప్తున్నాయి ఈ ఆవుకి? చెప్పు 75,000 చెప్తున్నాను. ఫైనల్ రేటు? ఫైనల్ రేట్ ఎలాంటి మార్జిన్ లేదంటే 68,000కి ఇస్తాను. 68,000కి ఫైనల్ రేట్. ఫైనల్ రేటు చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంది ఆవు అయితే చూసుకోవచ్చు. ఓకే, ఏదైనా 4వ కథ అయిపోనా? హెచ్ఎఫ్ వస్తుంది అన్న. ఇది ఓకే, ఒక 2 డేస్లో వినడానికి ఉందన్న. ఇది ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ వస్తా అంట మనకైతే. ఇది మనకు చిన్న జాతి హెచ్ఎఫ్ మనకైతే చూసుకోవచ్చు. మనకైతే ప్రజెంట్ అయితే ఎంతవరకు ఎట్టుకొచ్చిన పాలు? ఇది పూటకు 6 నుంచి 7 మధ్యలో వస్తుంది అన్న. పూటకి చూసుకోవచ్చు. పూటకు 6 నుంచి 7 మధ్యలో అయితే పాలు పెట్టుకోవచ్చు అంట మనకైతే. ఈనమపు ఉంది అన్న? వినడానికి ఉందన్న. ఓకే, మనకి ఇది ఎంత టైం పెట్టుకుందాం వినడానికి? ఒక 2-3 డేస్ పడుతుంది అన్న. వినడానికి ఒక 2-3 రోజులు అయితే టైం పెట్టుకోమంటారు ఫ్రెండ్స్ అని అయితే. ఇప్పుడు ఇంత అయితే ఇది ఈసారి ఇంత సెకండ్ లేదా థర్డ్ ఉంటుంది అన్న. ఒక 2 అయితే 3 అయితే ఉంటా ఫ్రెండ్స్. హెచ్ఎఫ్ ఇది మనకైతే చూసుకోవచ్చు. ఈ హెచ్ఎఫ్ ఏం ధర చెప్తున్నావు చిన్న జాతికి? చెప్పు 70,000 చెప్తున్నాను. ఫైనల్ రేటు? 65కి ఇస్తాను. 65,000 ఫైనల్ రేట్. ఏం తగ్గుతుందా? ఏం తగ్గదన్న. చూసుకోవచ్చు ఫ్రెండ్. మనకైతే ఏం తగ్గేది ఏం లేదంట. ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే ఎంతో అంతవరకు అయితే ఒక 1000 రూపాయలు అటు ఇటు అయితే తగ్గుతుంది నా మాట వరకు అయితే చూసుకోవచ్చు. ఓకే, 5వ కొత్త చెప్పనా?
ఇది హెచ్ఎఫ్ క్రాస్ వస్తుందా? ఇది హెచ్ఎఫ్ క్రాష్ అయితే వస్తుందంట ఫ్రెండ్స్. ఈ యాభై అయితే చూసుకోవచ్చు. కొంచెము ప్రజెంట్ అయితే ఇనోవా ఉందా అన్న, వినడానికి ఉందన్న, బాగా సైజు ఉంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, వినడానికి అయితే ఉందంట ఫ్రెండ్స్. ఈ యాభై అయితే చూసుకోవచ్చు. మనకైతే ప్రజెంట్ అయితే ఇది మనకు ఎంతవరకు ఎట్టుకోవచ్చు పాలు? ఇది పూటకి 7 నుంచి 8 మధ్యలో రావచ్చు అన్న. పూటకి 7 నుంచి 8 మధ్యలో అయితే పాలు పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. మనకైతే ఇది మనకు ముంగల ఫేస్ కాల్ చూసుకోండి. మనకైతే ప్రజెంట్ అన్న ఇది మనకు ఏం ధర చెప్తున్నారు? చెప్పు 75,000 చెప్తున్నాను. ఫైనల్ రేటు 68,000 వస్తాను. 68,000 ఫైనల్ రేట్ చూసుకోవచ్చు. మనకైతే 68,000 అయితే వస్తా అంట ఫ్రెండ్స్. ఈ యాభై అయితే ఇప్పుడు ఇంత 2 అవుతున్నా 3 అవుతున్నా? ఈసారి ఇంటే త్రాడ్ ఉంటుంది అన్న. 3 అయితే ఉంటా అంట ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. ఓకే, సైజ్ అవన్న, సైజు ఉంది. మనకైతే జర్నీలు వచ్చింది. జర అటు ఇటు అవి గుంజుకపోతే అట్లా అని చెప్పేసి ఇక రేపటి వరకు అయితే మంచి సెట్ అయితే ఆవులు అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది ఆవు అయితే. ఓకే, ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి రేట్ అయితే. అన్న గిరి క్రాస్ ఆవు గురించి చెప్పనా? గిరి వస్తుంది అన్న, 80% ఉంటుంది గిరి. క్రాచ్ కాదా? కాదన్న, 80% గిరే ఉంటుంది. ఓకే, 80% గిరి అంట ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. మనం చూసుకోవచ్చు. చూపులు చూసుకోండి, రింగు చూడండి. ఓకే, తరపు 4 పండ్లు ఉందన్న. ఇప్పుడు ఇంత ఫస్ట్ లాక్ వచ్చినా ఫస్ట్ లాక్టేషన్ ఉంటుంది అన్న. ఇట్లా ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. జర్నీలు వచ్చింది. జర అలసిపోయినట్టు ఉంది ఫ్రెండ్స్. ఆవు అయితే చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే ఇది మనకు ఎంతవరకు వచ్చిన పాలు ఈనిందా? తులసి రీత 5 టైం పెట్టుకోవచ్చు. ఇది ఒక 1 వీక్ టైం ఉంటుంది అన్న. వారం రోజులు అయితే టైం పెట్టుకోమంటున్నారు అన్న అయితే చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే ఇది ఈ గిరి ఆవుకి ఏం ధర చెప్తున్నా చెప్పు? ఇప్పుడు 65,000 చెప్తున్నాను. ఫైనల్ రేటు? ఫైనల్ రేట్ ఇది 55,000 వస్తుంది. 55,000? 55 ఫైనల్ రేట్. అది ఇచ్చే రేట్ 55,000. 55,000 ఫైనల్ ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. ఫైనల్ రేటు 55,000 అయితే ఇస్తారంట ఫ్రెండ్స్. ఫైనల్ రేట్ అది కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది. ఏం బ్రీడ్ ఇది? 2 రోజులు అవుతుంది అన్న. ఏనింది? జునుపాలు 7 లీటర్, జునుపాలు 7 లీటర్ ఇస్తుంది. ఇప్పుడు ఎన్నో అవుతా? థర్డ్ లాక్టేషన్ ఉంటుంది అన్న. ఇప్పుడు ఏనింది 3 అవుతా ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. మనకైతే పొద్దున డ్రాప్ లేకుండా విన్నామన్నా. 7 లీటర్ జునుపాలు ఇచ్చింది. 7 లీటర్లు చూసుకోవచ్చు. ఆల్రెడీ మనకైతే 3 రూపాయలు అయితే 7 లీటర్లు అయితే ఇస్తుందంట. మంచి పాలు ఎంత కట్టుకోవచ్చు? 8-9 వస్తుంది అన్న పూటకి. 8 నుంచి 9 వరకు. ఓకే, మంగళ ఫేస్ కాల్ కూడా చూసుకోవచ్చు. మనకైతే ఈ ఆవుకి ఏం ధర చెప్తున్నావా? చెప్పు 85,000 చెప్తున్నాను. ఫైనల్ రేటు? ఇలాంటి బేరం ఇలాంటి మార్జిన్ అంటే 70,000 ఇస్తాను. 70,000 ఫైనల్ రేట్. ఫైనల్ రేటు 70,000 అయితే ఇచ్చేసాడు. పెద్ద హెచ్ఎఫ్ ఆవు మనకైతే చూసుకోవచ్చు. ఉందన్న, దూడ కూడా ఆడుతుందంట. మనకైతే పాలు చెక్ చేసుకొని తీసుకోపోయి అంత కావచ్చు అంటే పాలు ఆరామ్సే 8 లీటర్ పిండి చూపిస్తామని. ఇక్కడ పిండుకొని తీసుకోవచ్చు కదా? పిండుకొని తీసుకోవచ్చు. ఫైనల్ రేట్ 70,000. ఫైనల్ రేట్ 70,000 ఇస్తాం. ఓకే అన్న, హెచ్ఎఫ్ ఆవు కథ చెప్పనా? 2 పండ్లు ఉందన్న. ఇది తరపు 2 పళ్ళు ఉంది ఫ్రెండ్స్. తరపు అయితే చూసుకోవచ్చు. అండ్ అట్లా వెళ్ళిపో అన్న, అడ్డర్ చూపిద్దాం ఎట్లుందో చూసుకోవచ్చు. ఎంతవరకు వచ్చి పాలు? 4.5 ఇస్తుంది అన్న ప్రజెంట్. ఇప్పుడా పూటకి ఎంతవరకు వచ్చి మళ్ళీ? 5 లీటర్ ఆరామ్స్ ఇస్తుంది అన్న. ఇప్పుడు ప్రజెంట్ ఎప్పుడు 4 రోజులు అయిందన్న. 4 రోజులు అయితే అవుతుందన్న. మనకైతే మనకి ముంగల ఫేస్ కాల్ కూడా వేసుకోండి. దీని దూడేం దూడింది? కొలా. ఓకే, దీనికి ఏం ధర చెప్తున్నావు? చెప్పు 65,000 చెప్తున్నాను. ఫైనల్ రేటు 52,000 ఇస్తాను. 52,000 ఇస్తావు. ఫైనల్ రేట్. ఫైనల్ రేట్ చూసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అవుతుంది తరపు. 9వ కథ చెప్పానా? ఈనిందన్న. వారం రోజులు అవుతుంది. ఇది వారం రోజులు అవుతుంది. 6 లీటర్లు ఇస్తుంది అన్న ప్రజెంట్. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. వారం రోజులు అయితే అవుతున్నాడు ఫ్రెండ్స్. ఇదైతే 6 లీటర్లు అయితే పాలు ఇస్తుందంట. మనకైతే ఇంకేమైనా ఇవ్వచ్చా ఎక్కువ? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 6 లీటర్ మంతా వెండుకొని తీసుకోవచ్చు అన్న. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. 6 లీటర్లు అయితే పాలినాట ఫ్రెండ్స్. 50 అయితే మనకైతే చూసుకోవచ్చు అన్న. ఇప్పుడు మనకి ఇది ఏం ధర చెప్తున్నాను? చెప్పు 70,000 చెప్తున్నాను. ఫైనల్ రేటు 60,000 వస్తుంది. 60,000 ఇచ్చేసి ఫైనల్ రేట్. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఫైనల్ రేట్ అయితే 60,000 అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. హెచ్ఎఫ్ ఆవు అనమాట. మనకైతే చూసుకోవచ్చు. 6 లీటర్లు అయితే పాలనే అంట. ఇంకేమైనా మెయింటెనెన్స్ చేసుకుంటే పెరగచ్చు అంట. 1 లీటర్ పెరగవచ్చు అన్న. 7 వరకు ఇవ్వచ్చు. దీని దూడేం దూడింది? కొలే ఉంది. ఓకే చూసుకోవచ్చు. ప్రజెంట్ 7 లీటర్ పాలు ఉన్నాయన్న రెడీగా. 14 లీటర్లు రెడీగా రోజు మీద 14 లీటర్లు పాలనే అంట ఫ్రెండ్స్. ఎవరైనా రైతులు వచ్చారంటే పాలు చెక్ చేసుకొని తీసుకోండి. లోకల్ తిరిగి మేసి అన్నిటికీ ఓకే ఉంటుంది అన్న. ఇది ఇప్పుడు ఏంది అన్న? అయితే థర్డ్ ఉంటుంది అన్న. ఇప్పుడు ఏంది 3 అవుతా ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. ఇక దీనికి ఏం ధర చెప్తున్నావు? చెప్పు 72,000 చెప్తున్నాను. ఫైనల్ రేటు 64,000 ఇస్తాను ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. ఇంకా వీడియోలు ఇంకా మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి? ఇంకా 15 ఆవులు ఉన్నాయన్న. ఇప్పుడు ఇంకా 5 ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు 10 నిమిషాల వీడియోనే తీస్తున్నాను. అట్లని చెప్పేసి జర లాంగ్ అయితే అని మీకు ఇబ్బంది అయితే అని జర ఇంకా 5 ఆవులు చూపించట్లేను. ఆ 5 ఆవులలో 50,000 నుంచి అయితే ఉన్నాయి మనకైతే చూసుకోవచ్చు. ఓకే.